అందరికీ నమస్తే. ఇంకా 4 డేస్‌లో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కదండీ! ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. పిల్లలకి స్నాక్స్ పంపిస్తాం కదా! పంపించినప్పుడు ఏవో లేసో ఏదో ఇచ్చి పంపిస్తున్నారు. ఏంటంటే అవి తినటం వల్ల మిగతా పిల్లలకి ఏమన్నా ఫ్రూట్ యాపిల్ గానీ, ఆరెంజ్ గానీ ఏమన్నా పెడుతుంటే పక్కన పిల్లలను చూసి లేస్ గానీ, ఇంకేమైనా కురుకురేలు గానీ అలాంటి స్నాక్స్ చూసి ఫ్రూట్స్ పంపించే పిల్లలు ఎవరు తినటం మానేస్తున్నారండి. ఆ ఫ్రూట్ అంతా యాపిల్ గానీ ఇంకేమైనా పెట్టిందంతా తిప్పి తీసుకొచ్చేస్తున్నారనమాట. కానీ ఆ లేసు అవన్నీ కూడా అంత అలవాటు చేయకండండి. అంత ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకోటేంటంటే చాలామంది డబ్బులిచ్చి పంపిస్తున్నారు. అంటే స్నాక్స్ చేసే ఓపిక లేక ఇంట్లో, లేదంటే అవి లేకపోతేనో ఒక 10 రూపీస్ ఇచ్చేసి అక్కడ క్యాంటీన్ ఉంటది గదా! ఏదో షాపులుంటాయి గదా! కొనుక్కు తినండి అని చెప్పేసి పంపించేస్తున్నారనమాట. అది చాలా రాంగ్ అండి అసలు. మీరు చేసే ఓపిక లేకపోతే ఏంటంటే అక్కడేమన్నా మీ పక్కన షాప్ ఉంటే ఏమన్నా మీ చేత ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ కొని పంపించండి. అంతేగాని డబ్బులిచ్చి పంపించడం వల్ల వాళ్ళకి చాలా ఏంటంటే అక్కడికొచ్చేసి ఏవేవేవో కొనుక్కు తినేస్తున్నారండి. మెంతో ప్లస్‌లని, అవేవో జెల్లీస్ అని, ఇంకా ఏం చేస్తారో కూడా తెలీదు గదా! ఆ డబ్బులు తేవడం చూసి పక్కన పిల్లలు కూడా చూసి నా ఫ్రెండ్ డబ్బులు తీసుకొస్తున్నాడు, నాకు కూడా ఇవ్వండి, 10 ఇవ్వండి, 20 రూపీస్ ఇవ్వండి అని చెప్పేసి మిగతా పిల్లలు కూడా ఇంట్లో మారాన్ చేయటం. అలా కాకుండా ఎక్కడో ఒక చోట పెట్టి ఉంచుతాం కదండీ ఆ డబ్బులు. వాళ్ళు దొంగతనం చేసేసి మా ఫ్రెండ్ పట్టుకొస్తున్నాడని చెప్పేసి వాళ్ళు పాకెట్‌లో పెట్టుకొని తీసుకొచ్చేస్తున్నారనమాట. అలాగా మీరు డబ్బులు పంపటం వల్లండి పిల్లలకి ఈ దొంగతనం అనేది అలవాటవ్వటం ఇయన్నీ వచ్చేస్తాయన్నమాట. అది మంచి పద్ధతి కానే కాదండి. స్నాక్స్ చేయలేకపోతే ఇంకా ఏదన్నా వండి పెట్టండి. లేదు అంటే మీరే కొని పంపించండి. అంతకు మించి డబ్బులు పంపే ప్రయత్నం మాత్రం చేయకండండి. నిజంగా పిల్లలకి అది చాలా చెడు అలవాటే అవుతుందన్నమాట. నిజంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.